ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈ ఆమోసు రాజు ఉజ్జియా పరిపాలిస్తున్న కాలంలో మొదటిలో బహు అద్భుతంగా పరిపాలన చేసిన ఈ ఉజ్జియా 52 సంవత్సరాలు సుదీర్ఘకాలం పరిపాలించినట్టు చరిత్రలో మనం చూస్తాం. అయితే యాజకులు చేయాల్సిన పనిని నేనెందుకు చేయకూడదు అనేసి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి తాను చేయడం వల్ల దేవుడు అతనిని మొత్తాడు. తద్వారా అతనికి కుష్ఠరోగం, చనిపోయేంత వరకు కుష్ఠరోగంతో ఉన్నాడు. ఆ కాలంలో దేశ సమృద్ధిని బట్టి, వారు పొందిన విజయాలను బట్టి మేమేం చేసినా డోకా లేదు అన్న రోజుల్లో ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటున్నప్పుడు తెకోవ అనే గ్రామంలో ఉంటున్న పశువుల కాపరిగా ఉంటున్న ఈ ఆమోసుని దేవుడు, ఈయన యోధా రాజ్యానికి చెందినవాడు అయినప్పటికీ ఇజ్రాయేల్ రాజ్యానికి వెళ్ళి ఇదిగో నేను చేస్తున్న హెచ్చరికలను చేయి అన్నప్పుడు ఈయన క్రీస్తు పూర్వము 755 సంవత్సరంలో ఓబద్య యావేలు యోనా కాలంలో పోయి దేవుని మాటలు హెచ్చరించినట్టు చరిత్రలో మనం చూస్తాం.